పెద్దలు ప్రధానంగా ఇవాళ ఒకే అంశం పైన మన ఈశ్వర ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెడుతున్నారంటే మన జల్లి విల్సన్ గారితో కూడా నేను మాట్లాడా. విల్సన్ గారు ఏమన్నారంటే ఇది ఇక్కడ విజయవాడలోనే కాదు ఢిల్లీలో కూడా ఇలాంటి సమావేశం పెట్టాలన్నాడు. ఢిల్లీలో ప్రభాకర్ గారు అదే మాట అన్నారు. నిజంగా మరి ఢిల్లీలో సమావేశం జరపాలంటే నేను వినయ్ కుమార్, జేడి శీలం గారు, రాజు గారు మీరందరూ కూడా సహకరిస్తే ఖచ్చితంగా ఢిల్లీలో కూడా ఇలాంటి సమావేశం ఏర్పాటు చేస్తాం. కాన్స్టిట్యూషన్ క్లబ్లో తప్పకుండా అన్ని రాష్ట్రాల్లో ఉంటున్న వాళ్ళందరూ కూడా ఆహ్వానించి, మరి విల్సన్ గారు మీ సూచనకు అందరూ కూడా ఆమోదిస్తూ ఉన్నారు. తప్పకుండా ఢిల్లీలో కూడా ఇలాంటి సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. షర్మిల గారు వారు అక్కడ కాంగ్రెస్ వారికి చెప్తే ఆయనకు అప్పచెప్పేస్తే సరిపోతుంది. వాస్తవానికి ఇది ఎప్పటి నుంచో ఉన్న సమస్య ఒక రకంగా చెప్పాలంటే, కానీ అర్థమే కాదు. కులం గురించి మన ప్రభాకర్ గారు చెప్పింది కరెక్టే. అది పుట్టుకతో వస్తుంది, చనిపోయిన తర్వాత పోతుందని శ్రీనివాస్ అంటే అది చనిపోతే కూడా పోతుంది. దానికి ఉదాహరణ ఏమంటే మహానాయకులు అనుకునే వాళ్ళు, స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్ళు, దేశమంతా రాష్ట్రమంతా ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్నవాళ్ళు, వాళ్ళు చనిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ విగ్రహాలు ఎవరు పెడుతున్నారంటే వాళ్ళ కులములో పెడుతున్నారు. అసలు నాకు అనిపిస్తుంది, చాలామంది హిందూ మతాన్ని విమర్శిస్తారు కానీ రిటర్న్ ఫామ్లో లేకోకుండా కులం అనేది ఇంత ఎండబడుతుంది అనేది ఎవరికి తెలియదు. రిటర్న్ ఫామ్లో ఎక్కడ నేనైతే చదవలే, పలానా కులం ఇట్లుంటుంది, వాళ్ళు పలానా కులం ఇట్లా చేస్తుంది అని ఎక్కడ రిటర్న్ ఫామ్లో పెద్దగా కనపడదు. కానీ అది ఇక్కడ కాదు, అమెరికాకు పోయినా వదలడం లేదు. కుల సంఘాలు కాదు, ఇక్కడ కంటే ఇంకా బాగా మోర్ డేంజరస్గా ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు బాగా గిబ్బులు పెట్టుకొని అక్కడ వాళ్ళు కూడా డప్పులు కొట్టుకుంటున్నారు. కాబట్టి ఏమంటే అది కులం అనేది పోలే. కాబట్టి మతం మారినంత మాత్రాన ఏదో వారికి అంత కులమంతా పోతుంది అనేది అనడానికి లేదు. ఈవెన్ ఇప్పుడు కూడా షర్మిలమ్మ అంటుంది నాకు అసలు కనపడలేను. నన్ను ఎంతసేపు నా రెడ్డిగానే చూశారు తప్పితే నాకు ఎక్కడ వివక్ష నాకు కనపడలేదు అనేది నిజమే అది. కాబట్టి ఏమంటే ఇది కులం అనేది అది వదలడు, అది ఉంటుంది. అది గుర్తించారు కాబట్టే ఆనాడు ప్రభుత్వాలు కూడా కొద్దిగా మార్చి సిక్కు మతంలోకి మారినా బుద్ధిస్టులోకి మారినా వాళ్ళకి అదే కొనసాగుతుందని చెప్పారు. అది కరెక్టే. నిజానికి చెప్పాలంటే బౌద్ధ మతంలో కులాలు లేవు నాకు తెలిసినంత వరకు. మరి బౌద్ధ మతంలో చేరిన వాళ్ళకు కూడా నువ్వు కులాన్ని బట్టి రిజర్వేషన్ ఎందుకు ఇస్తా ఉన్నావు, ఎందుకు నువ్వు ఎన్సీగా గుర్తిస్తా ఉన్నావు అంటే నీవు వాస్తవాన్ని గుర్తించావు, వాస్తవాన్ని అంగీకరిస్తూ ఉన్నావు, నిజాన్ని ఒప్పుకుంటా ఉన్నావు. కాబట్టి వీళ్ళు కులం మారిన మతం మారినా వీళ్ళకి ఇది కాలేదని చెప్పి బౌద్ధ మతంలో మారిన వాళ్ళకు కూడా దాన్ని ఎక్స్టెండ్ చేశాం. అదేవిధంగా ఇవాళ క్రిస్టియానిటీలో కూడా ఉంది. దాన్ని ఇవ్వాలని మనం కోరుతా ఉన్నాము. దానికోసం మనం తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఇదే సందర్భంలో నేను ఒకటే మనవి చేస్తూ ఉన్నాను. మన మందకృష్ణ మాదిగది నేను సోషల్ మీడియాలో విన్నా. అతను చాలా ఛాలెంజింగ్గా చెప్పాడు, కుల నిర్మూలన చేయండి, కులం లేకుండా చేయండి. కులం లేకుండా చేస్తే కరెక్టే. మనం కులం లేకుండా చేస్తే అదే కదా, అంతకంటే కావాల్సింది. ఈవెన్ అంబేద్కర్ గారు కూడా అన్నిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అని చెప్పాడు. అన్నిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ దాన్ని చేయగలిగితే నువ్వు రిజర్వేషన్ అడగాల్సిన పనిలే, ఎస్సీ అక్కర్లా, బీసీ అక్కర్లా, ఓసీ అక్కర్లా. ఆ కులమే లేకుండా చేస్తే సమాజం బాగుపడుతుంది, ప్రపంచంలో మనం కూడా ముందుకు పోతాం. అది జరగడం లేదు కాబట్టి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, జనగణనలో కులగణన చేయాలి. చేయండి. ఏ కులం ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏమిటి, వాళ్ళ సామాజిక నేపథ్యం ఏంటి, వాళ్ళ వ్యాపారాల్లో ఎట్లున్నారు, వృత్తుల్లో ఎట్లున్నారు, ఉద్యోగాల్లో ఎట్లున్నారు, వాళ్ళ ఆస్తిపాస్తులు ఏంటి, వాళ్ళు ఏ మేరకు ఎదగలిగారు. ఇప్పుడు గవర్నమెంట్స్ అన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినాయి. 80 ఏళ్ళ పరిపాలన అయింది, స్వతంత్రం వచ్చి ఎన్నో గవర్నమెంట్లు మారినాయి. మరి ఇవాళ ఎవరు ఏ స్థితిలో ఉన్నారు, ఎక్కడున్నారు, ఎందుకున్నారు, వాళ్ళ స్థితిగతులు ఎందుకు మారలేదు, ఇవన్నీ కూడా రావాలంటే ఖచ్చితంగా జనగణనలో కులగణన జరగాలి.
అది జరపండి, జరిపిన తర్వాత మాట్లాడండి, దాన్ని బేస్ చేసుకొని మాట్లాడండి. గవర్నమెంట్ మీదే ఉంది కదా, మా గవర్నమెంట్ ఏం కాదు, మీ గవర్నమెంటే ఉంది. మీరే దాన్ని చేసి వాస్తవాలపైన అందరూ మాట్లాడితే బాగుంటుంది. కాబట్టి కుల నిర్మూలనైనా చేయండి, లేదా జనగణలో కుల గణనైనా చేయండి. చేసిన తరువాత దాన్ని బేస్ చేసుకొని ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపట్టాలి, ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో ఏ రకంగా వారికి ప్రాధాన్యత ఇవ్వాలి, వాటిని నిర్ణయిస్తే బాగుంటుంది. దానికోసం మనమందరం కూడా కలిసికట్టుగా కృషి చేస్తే చాలా బాగుంటుంది. ఏదేమైనా సరే హైదరాబాద్ కంటే ముందుగా, హైదరాబాద్లో కూడా ఎవరు పెట్టలేదు అనుకుంటా, ఇది ఫస్ట్ విజయవాడలోనే. ఓకే, వరప్రసాద్ దేశంలోనే ఎక్కడ పెట్టలేదన్నారు. ఓకే, మన విజయవాడలో నిజంగా సమస్య కూడా ఎక్కడ తీవ్రంగా ఉందని కూడా మనకు తెలుసు. కాబట్టి మనం దేశవ్యాప్తంగా ప్రత్యేకించి ఢిల్లీలో ఇలాంటి సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి పెద్దల సహకారం కూడా తీసుకుంటాం. అందరూ కలిసికట్టుగా అక్కడ కూడా ఏర్పాటు చేస్తాం. జాతీయ స్థాయి నాయకులు కూడా ఆహ్వానిద్దాం. జాతీయ స్థాయిలో ఉన్న ఇతర పలు రంగాల్లో ఉన్న మేధావులు, సామాజిక శాస్త్రవేత్తల్ని అందరినీ కూడా ఆహ్వానించి దీన్ని ఒక ఇష్యూగా ముందుకు తెచ్చి దీనిపైన ఫైట్ చేయాలి. దీన్ని ఫైట్ చేసి దీన్ని పోగొట్టకపోతే ఇది మాత్రం మన వెంట పడుతూనే ఉంటుంది. కాబట్టి అందుకు అందరూ కూడా సహకరించాలని కోరుతూ సెలవు తీసుకుంటాం.